ఇవన్నీ మర్చిపోయినరా ఇప్పుడు కూడా కొన్ని కేసులలో తప్పు చేసినోళ్ళు బయట దేశాల్లో పోయి దాచుకోమని చెప్పి ఏ రకంగా మీరు సలహాలు ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ కేసులలో ఎట్లయితే కేసుల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిర్రో దీంట్లో కూడా ఈ దొంగని పారిపోమని చెప్పి ఈ యొక్క దొంగని వెళ్ళిపోమని చెప్పి ఈ దొంగని వేరే దగ్గర పోయి దాచుకో నీకు బెయిల్ వచ్చే వరకు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఆ దొంగకి సలహా సూచనలు మీరు ఇచ్చారు కాబట్టి నిన్న దొంగ ఏదైతే ఎయిర్పోర్టులో శంషాబాద్ ఎయిర్పోర్టులో దుబాయ్కి పారిపోనికి ప్రయత్నం చేస్తుంటే పోలీస్ అధికారులు ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాల్సిన మీరు ఆ రకంగా మాట్లాడకుండా గురువుని మించిన శిష్యుడైండు మా ఎమ్మెల్యే అని చెప్పి ఆయన అరెస్టుని ఖండిస్తున్నామని చెప్పి మాట్లాడుతారు. సిగ్గు లేకుండా ఇట్లా మాటలు మాట్లాడితే ఈరోజు పాప మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు కూడా ఈ యొక్క దొంగ ఈ బ్లాక్మెయిలర్ మాకు ఎమ్మెల్యేనా అని చెప్పి బాధపడే పరిస్థితి ఈరోజు ఉంది. ఇప్పటికన్నా ఇటువంటి వాటికి పైన మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడకపోతే ఈ యొక్క దొంగలకి ఏదైతే మాతో పాటు ఇంకొక మంచి దొంగ మా ఒక దాంట్లో చేరిండు మా దగ్గర మా శిష్యరికంలో మంచిగా నేర్చుకుండి అని చెప్పి మీరు ఇటువంటి వాళ్ళకి ప్రోత్సహించి ఇటువంటి విషయాలను మీరు ఏదైతే దీనికి మద్దతు పలుకుతే రేపు పొద్దున ప్రజలు మిమ్మల్ని గుడ్లతోటి కొట్టే రాళ్లతోటి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది కేటీఆర్ హరీష్ రావు. అండ్ పదే 2 రోజులకి వెళ్ళి మీడియాలో మాట్లాడుతూ బంకచెర్ల విషయాన్ని ప్రస్తావిస్తూ ఏదో బంకచెర్ల విషయము ముఖ్యమంత్రి గారు ఏదో తప్పు చేస్తుర్రు మీరేదో సత్య హరిశ్చంద్రులు మీరేమీ తప్పు చేయలేదనే విధంగా హరీష్ రావు మాట్లాడుతుండు. అరే బాబు మీరు చేసిన దొంగతనము మీరు చేసిన లంగతనము మీకెక్కడ చుట్టుకుంటుంది మీ గుట్టెక్కడ రట్టయితుంది బాబమ్మర్దుల భాగవతం ఇంట్లో ఎక్కడ బయటపడుతుందని చెప్పి ఈ సమస్య మీ దాకా రాకముందే మేము ఇతరులని దొంగ అని అంటే ఇది మాకు చుట్టుకోదనక ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకనంటే గతంలో జగన్మోహన్ రెడ్డికి ఉచిత సలహా ఇచ్చి దీనికి నాంది పలికింది మీ బావబమ్మర్దులు కాదు అని చెప్పి నిజంగా దమ్ముంటే ఏదైనా గుడికి వచ్చి మీరు ప్రమాణం చేయాలి. ఎందుకంటే ఆ రోజు మీ పేపర్లోనే ఎందుకంటే వేరే పేపర్ క్లిప్పింగ్ చూపిస్తే అది మాది కాదు ఇంకో పేపర్లో అట్లా వేసిరు మా పైన కోపంతో అని మాట్లాడతారు కాబట్టి మీ పేపర్లోనే వచ్చిన పేపర్ క్లిప్పింగ్ ఇది. కలిసి నడుద్దాం అని జగన్మోహన్ రెడ్డితో ఆ రోజు విందుకి పిలుచుకొని ఏదైతే ఆ రోజు మీ ప్రగతి భవన్లో కూర్చోబెట్టుకొని జగన్మోహన్ రెడ్డితోటి మాట్లాడి లోపైక ఒప్పందాలు చేసుకొని దాన్ని స్వయాన జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కేసీఆర్ గారిని పొగిడి ఆ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని పొగిడినప్పుడు వచ్చిన ఆర్టికల్ ఇది. మరి నిజంగా మీరు సహకరించకపోతే ఆ రోజు లేని ఆలోచనకి సహకరించింది మీరు, ఆ రోజు లేని ఆలోచనని పుట్టించింది మీరు, ఈరోజు దీనికి నాంది పలికింది మీరు. మీ నినాదము ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ మా ముఖ్యమంత్రి గారి నినాదము దీన్ని ఆపాలే దీన్ని ఇయ్యకూడదని చెప్పి ప్రొసీజర్ ప్రకారంగా కంప్లైంట్ పెట్టి తెలంగాణ రాష్ట్రం కొట్లాడింది నీళ్లు నిధులు నియామకాల కోసం. ఆ నీళ్ళని మీరు తప్పిదం చేస్తే ఈరోజు ప్రొసీజర్ ప్రకారంగా బంకచెర్లకి అనుమతి ఇవ్వకూడదని చెప్పి ఆల్ పార్టీస్ ఎంపీస్ తోటి మీటింగ్ పెట్టి ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రిని కలిసి కంప్లైంట్ ఇచ్చిన నినాదం ఏదైతే మా ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రిది మా ప్రజా ప్రభుత్వాన్ని మీ నినాదం ఇది మా నినాదం ఇది చాలా స్పష్టంగా ప్రజలు కూడా గమనిస్తుర్రు. మీరు చేసిన దొంగతనాలని ఈరోజు దొంగలే దొంగతనమైంది దొంగలే దొంగతనం చేసిండ్రు అనే ఒక ఇతరులని దొంగతనం చేసిర్రు అని చెప్పే మీ నినాదాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తుర్రు. ఇప్పటికన్నా నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ బాబామర్దులకి దమ్ము ధైర్యం ఉంటే బయటికి వచ్చి ప్రమాణం చేసి ఇందులో మేమేమీ తప్పులు చేయలేదు ఏమీ తప్పులు జరగలేదని చెప్పి ప్రజల సాక్షిగా మీ యొక్క నిబద్ధతని మీరు చాటుకోకపోతే ప్రజలు మిమ్మల్ని రేపొద్దున అసహించుకోవడమే కాదు తెలంగాణకి చేసిన ద్రోహానికి రేపొద్దున కనీసము శాసనసభ్యులుగా మీకు ఎన్నికల్లో డిపాజిట్ వచ్చే పరిస్థితి కూడా ఉన్నదని చెప్పి కేటీఆర్ని హరీష్ రావుని హెచ్చరిస్తున్నా. దానితో పాటు నిన్న వారి కూతురు కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ ఏదైతే పేపర్ టైగర్ అని చెప్పి ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి మాట్లాడుతారు. అరే అమ్మా మీ అయ్య పేపర్ టైగరు ఇదే వాసాల మర్రి గ్రామానికి సంబంధించి మీ అయ్య ఆ రోజు ఏదైతే వాసాల మర్రికి పోయి
ఆడ ఆగవ్వని కలిసి ఆగమాగం చేసిండు. ఆగవ్వని కలిసి ఇల్లు కట్టిస్తా, ఈ వాసాల మర్రిని నేను దత్తత తీసుకుంటున్నా, ఇక్కడ ప్రజలందరూ కూడా ఏదైతే చాలా అద్భుతంగా ఈ వాసాల మర్రిని తీర్చిదిద్దుతా అని చెప్పి మీ అయ్యా రోజు ఆగమాగం చేసిండు. మీ అయ్య పోయి ఆగమాగం చేసి వాగ్దానాలు చేసినాక వాసాల మర్రి గ్రామ పరిస్థితి ఈ రకంగా ఉండే. మీరు మాట ఇచ్చి మీరు ఇల్లు కట్టియాక అక్కడ ప్రజలని ఆగవ్వనే కాదు మొత్తం ఆగవ్వని ఆగం చేసిర్రు. వాసాల మర్రిని కూడా పాపం వాసాలు లేకుండా అక్కడ ప్రజలను కూడా మీ అయ్య ఇబ్బంది పెట్టిండు. మీ అయ్య ఇబ్బంది పెడితే అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఈరోజు బాధ్యతతోటి అక్కడ ఉన్న ప్రజలకి ఇల్లు కట్టించాలి, ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పి నిన్న పోయి గౌరవ మా మంత్రి గారు పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా మా ఎంపీ గారు, స్థానిక ఎమ్మెల్యే అక్కడ అందరూ వెళ్ళి ఆగవ్వకి ఇంద్రమ్మ ఇల్లు ఏదైతే సంబంధించి ఆమెకి ఇవ్వడం జరిగింది. ఇది మా చిత్తశుద్ధి, ఇది ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి. ఆ రోజు మీ అయ్య నిజంగానే ఆగవ్వకి ఇల్లు ఇచ్చింటే ఆగవ్వ ఎందుకు ఆగమవుతుండే, ఇవాళ మళ్ళీ ఈ ప్రజాప్రభుత్వంలో ఎందుకు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుండే. ఈరోజు మా ముఖ్యమంత్రి నిజమైన టైగర్, ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలని చెప్పి ఒక బాధ్యతతోటి ఇంద్రమ్మ ఇల్లు ఇస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు. మీ అయ్య పేపర్ టైగర్ కాబట్టే అడ్డగోలుగా ఏదైతే వాగ్దానాలు చేసి ఆ రోజు ఆగవ్వ దగ్గర పోయి కలిసి భోజనం చేసి ఏదైతే ఆగవ్వని పక్కన కూర్చోబెట్టుకొని ఇల్లు కట్టిస్తా అని చెప్పి ఏదైతే భోజనం చేసి దాన్ని కేవలము మన రాష్ట్రంలో గారు నేషనల్ మీడియాలో కూడా దాన్ని ప్రచారం చేసుకొని దాన్ని లబ్ధి పొంది రాజకీయంగా ఇల్లు కట్టి అని ఒక చరిత్ర మీ అయ్యది, మీ కుటుంబానిది. ఇప్పటికన్నా మాట్లాడే ముందు మీరు చేసిన దొంగతనాలు, మీరు చేసిన అక్రమాలు, మీరు చేసిన అవినీతి తెలంగాణ ప్రజలకి దాని గురించి క్షమాపణ చెప్పకుండా దొంగలు ఈరోజు ఇతరులపైన మీరు చేసిన దొంగతనాన్ని రుద్దే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలకి వాస్తవ